సహోదరుల మధ్య ఏ ఉండకూడదు తెలుసా? కలహాలు ఉండకూడదు. నిజంగా మన సహోదరులం అయితే, మన కుటుంబం అయితేనండి, మన మధ్య ఏ ఉండకూడదు? ఉండొచ్చా? మన మధ్య ఉండవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో మన మధ్య కలహాలు ఉండకూడదు. మీరు ఆదికాండము మీరు చదువుతున్నప్పుడు ఎన్నో అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాము లోతుని పిలిచి ఏమంటాడు? అబ్రహాము లోతుతో ఏమంటాడు? నాయన లోతు, మన ఇద్దరం సహోదరులం కదా, నీ పశువుల కాపరికులను నా పశువుల కాపరులకును, అలానే నాకును నీకును మధ్య ఏ ఉండకూడదు అన్నాడు? కలహం ఉండకూడదు. ఎందుకు? మన సహోదరులము కనుక. అంటే సహోదరులైతే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏ ఉండకూడదు? కలహం ఉండకూడదు. మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు సంఘంలో ఎవరి మధ్యలో ఎవరితో ఎవరికైనా కనుక కలహం ఏమైనా ఉందా? మీలో మీకు ఎవరికైనా కక్షలు ఉన్నాయా? అలా అయితే మీరు సహోదరులు కాదు. మీరు సహోదరులు కారు అని అంటే మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు. క్రీస్తు రక్తంలో మీరు కడగబడలేదు అని అంటే అసలు సంఘానికి సంబంధించిన వారే కాదు.